టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్లు ఎప్పుడు కూడా బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా అంటే బడ్జెట్, జీడిపి ఇవన్నీ మీరు మాలాంటి వాళ్ళం మనం మాట్లాడుకుంటాం. కానీ సాధారణంగా ఏ ధరలు తగ్గాయి, ఏ ధరలు పెరిగాయి అనేది ఎక్కువగా పబ్లిక్లో ఒక వేచి చూడటం అనేది ఉంటుంది. అంటే వాటి మీద ఇంపాక్ట్ ఈరోజు అంటే 28% నుంచి 18% అన్నారు. కరెక్ట్. మనము ఇది కొంచెం ఈ సమ్మర్ సీజన్ ముందుంటే చాలా మందికి అడ్వాంటేజ్ అయి ఉండేది. హవెవర్ నెక్స్ట్ మనకు వచ్చే దసరా సీజన్ జనరల్గా ఫెస్టివల్ సీజన్లో మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంట్లో ఇప్పుడు మనం ఇంట్లో చూస్తే కళ్ళ ముందు ఉండే టీవీ కానీ, ఏసీ కానీ, లేకపోతే డిష్ వాషర్ కానీ, లేకపోతే వాషింగ్ మిషన్ కానీ వీటన్నిటిని ఇంతకుముందు లగ్జరీ ఐటమ్స్గా కన్సిడర్ చేసి 28% తెచ్చారు. ఇప్పుడు ఆ 28% కాస్త 18%. డెఫినెట్గా ఏసీలో కూడా మీకు 40,000 రూపాయలు ఏసీలో 28% కాస్త 18% అంటే మీకు ఆల్మోస్ట్ 4,000 రూపాయలు తగ్గినట్టు. సో ఇది డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంటుంది అండ్ వెరీ పాజిటివ్. అండ్ ఎస్పెషల్లీ ఈ ఫెస్టివ్ సీజన్ లో చాలా మందికి ఇట్స్ అన్ అడ్వాంటేజ్. బిజినెస్ పెరుగుతుంది యాజ్ వెల్ యాజ్ యూనో కన్జ్యూమ్ చేసే వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే శరణ్ కుమార్ గారు మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం అమెరికా టారిఫ్కి సంబంధించి. అంటే